ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటది భయ్యా. ప్యూర్ గూస్ బంప్స్. అసలు థియేటర్‌ల నిలబడి అక్కడ మనము బాలయ్య బాబు ఫ్యాన్స్ మధ్యల నిలబడి చూస్తుంటే ఆ వైబ్రేషన్స్, ఆ షేక్, ఆ తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ గ్యారంటీడ్. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ షాట్ ఏదైతే 20 మినిట్స్ ఉందో ప్యూర్ బాలయ్య మ్యాడ్‌నెస్. ప్యూర్ బోయపాటి బాలయ్య కాంబో మ్యాడ్‌నెస్ అని చెప్పొచ్చు. గైస్, మనకు స్టోరీ అఖండ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే మనకు డైరెక్ట్ అఖండ 2 లోకి తీసుకెళ్తారు. ఇక ఫస్ట్ 20 మినిట్స్ ఏదైతుందో అది మాత్రం గూస్ బంప్స్. ఆ ఫస్ట్ 20 మినిట్స్ అఖండ 1 నుంచి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో 2 లోకి కంటిన్యూ అయ్యి అట్ ద సేమ్ టైం మనకు బాలయ్య క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ బాలయ్య క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ షాట్ ఏదైతే ఉందో అది మాత్రం టాప్ నాచ్, నెక్స్ట్ లెవెల్. బాలయ్య బాబు ఫ్యాన్స్ అండ్ నందమూరి ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మన మూవీ లవర్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ 20 మినిట్స్ ఆ డైలాగ్స్ కానీ, ఆ ఇంట్రొడక్షన్ సీన్ కానీ, ఆ అఖండ 1 నుంచి కంటిన్యూషన్ కానీ టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్. అక్కడి నుంచి స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. మనకు స్టోరీలోకి తీసుకెళ్తాడు బోయపాటి గారు. అండ్ అక్కడ స్టోరీ గ్రాఫ్ మాత్రం కొద్దిగా డౌన్ అవుతుందని క్లియర్ గా చెప్పొచ్చు. మనకు కుంభమేళ ఇవన్నీ సీక్వెన్సెస్ అక్కడనే స్టార్ట్ అవుతాయి, కానీ అక్కడ అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. అండ్ ఈ ఒక 15 to 20 మినిట్స్, 20 to 25 మినిట్స్ అనుకోవచ్చు, కొద్ది గ్రాఫ్ డౌన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ జాజికాయ సాంగ్, ఆ లీడ్ సీక్వెన్స్ నుంచి జాజికాయ సాంగ్ లోకి ఎంటర్ అవుతామో ప్యూర్ మ్యాడ్నెస్. బాలయ్య బాబు స్టెప్స్ అట్ ద సేమ్ టైం సాంగ్ మనకు బాగానే అనిపించినప్పుడు విన్నప్పుడు, కానీ థియేటర్ లో మాత్రం పూనకాలు గ్యారంటీ. ఆ సాంగ్ మ్యూజిక్ బై తమన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. బీట్స్ కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ఎలా అయితే కావాలనో అలానే ప్రజెంట్ చేశారు. బాలయ్య బాబు డాన్స్ మాత్రం ఉర్రూతలు ఊగిచ్చేస్తాయి వాళ్ళ ఫ్యాన్స్ ని మాత్రం. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. మెయిన్ థింగ్ వచ్చేసి లాస్ట్ 30 సెకండ్స్ ఆఫ్ ద సాంగ్ ప్యూర్ మ్యాడ్నెస్. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఖచ్చితంగా రిపీట్ చేస్తారు ఈ సాంగ్ కోసం. బాలయ్య బాబుని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. డాన్సెస్ కానీ ఎవ్రీథింగ్ కానీ టాప్ నాచ్ అసలు. ఇక అక్కడి నుంచి భయ్యా చెప్తున్నా కదా, గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ ఎపిసోడ్. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ కి అటు ఎవరైనా సరే, బాలయ్య బాబు నచ్చని వాళ్ళు కానీ, యాంటీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే ఆ ఎపిసోడ్ చూస్తే, ఆ 15 to 20 మినిట్స్ ఎపిసోడ్ ఏదైతే చూస్తే గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అసలు బోయపాటి బాలయ్య కాంబో ఏందనేది మనకు ఒక క్లియర్ కట్ అక్కడ ప్రజెంట్ చేస్తారు. ఇక ఇక్కడ నుంచి మొదలైతుంది సినిమా అనే లెవెల్లో. అసలు అప్పటి వరకు కొద్దిగా గ్రాఫ్ డౌన్ ఉన్న సినిమాని ఒక పీక్ డైరెక్ట్ తీసుకెళ్లి ఒక కొండ మీద కూర్చోబెట్టేసిండు. అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం ఆ సీక్వెన్స్ అయితే ప్యూర్ మ్యాడ్నెస్ అని చెప్పొచ్చు. లాజిక్స్ ఇవన్నీ పక్కన పెట్టాల. బాలకృష్ణ బోయపాటి అంటే మ్యాజికే. కంప్లీట్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ మన బోయపాటి డిజైన్ చేసిండు. ఆ దానికి మాత్రం 100 కాదు, 200 కాదు, 300% న్యాయం చేసిండు బాలకృష్ణ. ఇది మాత్రం కరెక్ట్ 100% చెప్తాను. ఫస్ట్ హాఫ్ వరకు ఆ 20 మినిట్స్ గ్రాఫ్ ఏదైతే ఉంటో ఇంట్రొడక్షన్ 20 మినిట్స్ తర్వాత అక్కడ డౌన్ అవుతుంది, స్టోరీలోకి వెళ్తుంది. కుంభమేళ ఇవన్నీ ఎపిసోడ్స్ అక్కడనే స్టార్ట్ అవుతాయి, అక్కడ డౌన్ అవుతుంది. కానీ ఆ జాజికాయ సాంగ్ నుంచి ఇంటర్వెల్ వరకు మాత్రం అసలు ఒక 200% పికప్ అయిపోతుంది సినిమా. సాలిడ్ ఫస్ట్ హాఫ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఫాలోడ్ బై సెకండ్ హాఫ్ కూడా ఇమీడియట్ విలన్ తో ఫైట్ ఉంటది. ఆ విలన్ తో ఫైట్ కూడా బాగుంటది, ఆ డిమాన్స్ తోని. ఆ విఎఫ్ఎక్స్ కొద్దిగా ఇంకా బాగుంటే మంచి అనిపిస్తుండే. అండ్ దాని తర్వాత ఆ హనుమ గెటప్ ఫైట్ ఏదైతే ఉందో, ఓ టూ గుడ్. అది కూడా ఆ హనుమ షాట్ ఏదైతే మన ట్రైలర్ లో టీజర్ లో చూపించారో అది కూడా సూపర్ అంటే సూపర్ గూస్ బంప్స్ ఫైట్. ఇక ఎలివేషన్స్ కి మాత్రం సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎలివేషన్స్. తర్వాత వస్తే సర్జికల్ డైలాగ్స్ కానీ, ఆ సర్జికల్ స్ట్రైక్ డైలాగ్ ఎపిసోడ్ కానీ సూపర్. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు బోయపాటి. బాగానే అన్ని పర్ఫెక్ట్ గా ఎలివేషన్స్ మాత్రం ఫుల్ గా నింపేశాడు. ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఏవైతే కావాలో ఫుల్ ఫీస్ట్ గా నింపేశాడు. కానీ మెయిన్ థింగ్ వచ్చేసి స్టోరీ ఏదైతే ఉందో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. స్టోరీ ఇంకా బాగా పెట్టుకొని ఈ ఎలివేషన్స్ దానికి కూడై ఉంటే ఇంకా టెరిఫిక్ ఉండేది. కానీ స్టోరీ ఏదైతే బయో వైరస్ అండ్ ఈ చైనా ఇదంతా పెట్టి, ఆ చైనా విలన్ అన్నట్టు పెట్టి ఇదంతా పెట్టి చేసిండో అక్కడ మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయాను.
కానీ ఈ ఎలివేషన్స్, బాలకృష్ణ యాక్టింగ్, బాలకృష్ణ డైలాగ్స్, బాలకృష్ణ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ కంప్లీట్ ఓవర్ షాడో చేశాయి. వన్ మ్యాన్ షో అని క్లియర్ గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం బోయా పార్టీ ప్రెజెంటేషన్, ఈ క్యారెక్టర్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అదైతే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. డైలాగ్ సూపర్. అండ్ ఎస్ఎస్ తమన్ సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ కి మాత్రం కంప్లీట్ థియేటరే షేక్ అయిపోతుంది, సీట్లు కూడా షేక్ అయిపోతాయి అట్లా కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ జాజికాయ సాంగ్స్ కూడా బాగున్నాయి అన్ని. కొన్ని జాగాల సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఓవర్ ద టాప్ అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ ఓవరాల్ తమన్ మాత్రం నందమూరి తమన్ అని క్లియర్ కట్ గా మళ్ళీ అనిపించుకున్నాడు. గైస్, సినిమా నా వరకు ఇట్స్ అ గుడ్ మూవీ. స్టోరీ ఇస్ అ డిసప్పాయింట్మెంట్. ఇంకా మంచిగా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది, డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ ఓవరాల్ గా ఎలివేషన్స్, బాలకృష్ణ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ డామినేట్ చేసేసింది సినిమాని. అండ్ టెరిఫిక్ గా ప్రెజెంట్ చేశాడు మన బోయా పార్టీ. విజువల్స్ టాప్ నాచ్, ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్. అండ్ క్యారెక్టర్ సంయుక్త మీనన్ ఓకే. మిగతా క్యారెక్టర్స్ విలన్ వీక్ అనిపించింది, ఇంకా విలన్ ఇంకా గట్టిగా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ బాలకృష్ణ ఉన్నంత వరకు మాత్రం విలన్ ఎవరని మనం అంత చూడాల్సిన అవసరం లేదు. టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్, టెరిఫిక్ మ్యాడ్నెస్, టెరిఫిక్ డైలాగ్ డెలివరీ. ఓ సూపర్బ్ అంటే సూపర్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ చాలా ఉన్నాయి. గైస్, నా వరకు స్టోరీ విషయం మాత్రం డల్ అనిపించింది. రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎలివేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్. నా రేటింగ్ ఈ సినిమాకి వచ్చేసి 3/5. అండ్ గైస్, మీరు కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ మూవీ లవర్స్ కానీ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు, అది మాత్రం 100% గ్యారెంటెడ్. ఇంటర్వెల్ సీక్వెన్స్ కి మాత్రము మనం పెట్టిన డబ్బులు కంప్లీట్ వర్త్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో మీరు చూడని వాళ్ళు ఖచ్చితంగా నియర్ బై థియేటర్స్ లో మీరు టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. గో వాచ్ అఖండ 2 in nearby theaters. That's it for this video. Catch you until my next video. Bye.